లాంగ్ వీకెండ్ అనమాట. సో ఫ్యామిలీతో కార్పస్ క్రిస్టీ అని ఒక కైండ్ ఆఫ్ బీచ్ ప్లేస్కి వచ్చాము. ఈ షిప్ని World War II వాడారనమాట. సో ఇది World War II యూజ్ చేసిన షిప్. Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో మాకు ఇక్కడ మెమోరియల్ డే అనమాట. అంటే మండే హాలిడే ఉంది, లాంగ్ వీకెండ్ అనమాట. సో ఫ్యామిలీతో ఒక కార్పస్ క్రిస్టీ అని ఒక సీ షోర్ ప్లేస్, కైండ్ ఆఫ్ బీచ్ ప్లేస్కి వచ్చాము. 2 days ట్రిప్. సో ఏం చేయబోతున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. మాకు సమ్మర్ కదా, సో అందరికీ బీచ్ కి వచ్చి ఎంజాయ్ చేసే డేస్ అనమాట. సమ్మర్ చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ వెకేషన్ ఫర్ దిస్ సీజన్ అనమాట. సో అందులోనూ లాంగ్ వీకెండ్ వచ్చిందని వచ్చేసాము. సో ప్రజెంట్ అయితే డే 1. ఓకే, మనం ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట ప్లేస్కి. నాకు వచ్చేటప్పుడు ఇంట్రో ఇవ్వడం కుదరలేదు, మొత్తానికి ఇక్కడ దిగాము. సో జస్ట్ ఇప్పుడే పార్క్ చేసాం. మనం ఏ హోటల్కి వచ్చాం, ఏంటి, ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది వీడియోలో చూసేసేయండి. ఇప్పుడైతే మనం మేరియట్ హోటల్కి వచ్చామన్నమాట. చూడండి, ఫెయిర్ఫీల్డ్ ఇన్ అండ్ సూట్స్ మేరియట్ హోటల్. సో 2 nightsకి ఇక్కడ ఉండబోతున్నాం. ఇప్పుడే వచ్చామన్నమాట. లెట్స్ గెట్ ఇన్సైడ్ అండ్ హ్యావ్ ఫన్. ఐమ్ ఎక్సైటెడ్. ఏ వెకేషన్ స్టార్ట్స్. సో మొత్తం 4 వచ్చాము. లెట్స్ సీ, చెక్ ఇన్ అయిపోతాము. సో ఆల్రెడీ 10 అవుతోంది. మేము ఇంటి దగ్గర 5:30 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. హలో, welcome to the beauty of simplicity. They already started getting something for themselves. ఇది చూడండి, బయట ప్యాటియో ఎంత బాగుందో. బేబీ ఇక్కడ మళ్ళీ వచ్చి కూర్చుందామా? సో కూల్. Swing is so interesting. We are in 2nd floor. Just got into. Are you excited? Yeah. About you, Hasya? About you, Ruchir? Yeah. We don't have any feelings. Hey, this is our floor. What's the room number, Ruchir? Number keys are with you. I don't know the room number. Oh, yeah. 217. Yeah. దిస్ ఈజ్ ఆర్ రూమ్ కీ. ఇది లాక్ ఇచ్చారు కదా, దాన్ని జస్ట్ ఇలా వైప్ చేస్తే ఈ గ్రీన్ కలర్ రాగానే వీ హ్యావ్ టు ఓపెన్ అన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ రూమ్. హసి, ఆర్ యూ ఎక్సైటెడ్? Yeah. బికాస్ షీ ఈస్ ద వన్ హూ బుక్ దిస్ రూమ్. ద వాష్రూమ్. నేను మళ్ళీ రూమ్ టూర్ చేస్తాను. చిన్న అవెన్, కాఫీ మేకర్ అండ్ బుజ్జి ఫ్రిడ్జ్. Here is our mirror. There you go. 2 beds అన్నమాట. మేము 4 people కాబట్టి 2 beds. ఇంకా ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వాలన్నమాట. ఇది చూసారా, చిన్న క్లాసెట్ కూడా ఇచ్చారు. సో యూ కెన్ కీప్ యువర్ స్టఫ్ హియర్. చూసారా, ఈ బాక్సెస్ తెచ్చేసాను. చిక్కుడుకాయ ఫ్రై, నిమ్మకాయ పులిహార విత్ సమ్ స్నాక్స్ అన్నమాట. చెక్కలు, చెకోడీలు. సో సాటర్డే కదండి, మళ్ళీ ఇక్కడ
అన్ని నాన్ వెజ్ దొరుకుతాయి బయట. సో ఒక పూటన్న హోమ్ ఫుడ్ తిందామన్నట్టు ఇది చేసుకొని తెచ్చానమాట. ఫస్ట్ డే ఇలా అయిందనమాట. ఇలా మొత్తానికి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలు ఎక్కేశారు. ఇంక మేము తినేసి మేము పడుకొని మార్నింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. How is it? It's nice. Beautiful patio of this hotel. చాలా బాగుంది. Is it a swing? How is it? So nice. Relaxed, right? Yeah. So comfy. Zoom చేయి. దీని మీద నుంచి కూడా వ్యూ బాగుంటుంది. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఏదో ఉందట. అది కార్పస్ క్రిస్టీ అనేది ఒక బీచ్ ప్లేస్ అన్నమాట. మంచిగా బీచ్లోకి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం చక్కగా చిల్ అయ్యాము. సో ఇట్స్ మోర్ ఆర్ లైక్ రిలాక్సింగ్ కోసం వెళ్ళిందనమాట. సో మేము బీచ్లో అంతా ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఇక్కడ చూసేసేయండి. What are you doing? ఆసియా లెగ్స్ పెడదామా? So cold. ఒకసారి వెళ్ళాక కోల్డ్. ఉప్పెక్కించుకోవాలా? అలాగే స్విమ్మింగ్ పూల్ చూడండి, మా హస్బెండ్ మా బాబు కలిసి స్విమ్మింగ్ పూల్లో కాసేపు అలా ఎంజాయ్ చేస్తారు. ఇది హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూలే అన్నమాట. అలాగే చూస్తున్నారా, ఇక్కడైతే కార్పస్ క్రిస్టీ డౌన్ టౌన్ అంతా చూడొచ్చు. ఆ బీచ్ వ్యూలో ఆ ఓవర్ బ్రిడ్జ్ మీద డ్రైవ్ కానీ చాలా బాగా అనిపించింది. ఫుడ్ చూసారా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ట్రై చేసామన్నమాట. అఫ్ కోర్స్ మన ఇండియన్ ఫుడ్ ఎక్కడో కానీ దొరకదు. బట్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు కొద్దిగా ఫుడ్ తీసుకెళ్ళాను, అది మీరు ఈ వ్లాగ్లో చూసేయచ్చు. అదర్ దాన్ దట్ మిగతా 2 days ఇంకా ఉన్న రెస్టారెంట్స్లో వెతుక్కొని ఒక్కొక్క చోట అలా తినేసామన్నమాట.
ఇంకా ఇక్కడికి వస్తే దిస్ ఇస్ ద ఎక్సైటింగ్ పార్ట్ అండి. చూస్తున్నారా, ఈ షిప్ చూస్తున్నారు కదా, ఈ షిప్ వాజ్ సో ఎక్సైటింగ్ అన్నమాట. ఇది జస్ట్ అలా డిస్ప్లేకి పెట్టేసి ఉంటారు. నేను రివీల్ చేసేస్తున్నాను. ఏంటో తెలుసా, ఈ షిప్ని World War II వాడారనమాట. సో ఇది World War II యూజ్ చేసిన షిప్. ఎగ్జైటింగ్గా ఉంది కదా. చాలా మంది వెళ్ళి లోపలంతా చూస్తున్నారు. సో ఇది ఇలా పెట్టేసి ఉంచుతారు. దీని లోపలికి వెళ్ళి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా $20 $25 టికెట్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ దట్ రిలేటెడ్ షిప్ చూడొచ్చు. ఇంకా బయట నుంచి చూస్తే ఇది కంప్లీట్ ఇన్సైడ్ ద సీ ఉందన్నమాట. ఇది ఇంకొక బీచ్, కాపస్ క్రిస్టీ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇంకొక బీచ్ అనమాట. ఈ బీచ్ ఇస్ లైక్ టూ వేవీగా ఉంటుంది. మేము ఇంతకు ముందు వెళ్ళిన బీచ్ ఏంటంటే షాలో బీచెస్ అంటారు. షాలో బీచ్ అంటే పెద్ద లోతు ఉండవన్నమాట. మంచిగా మనం ఆల్మోస్ట్ చాలా మిడ్ ఆఫ్ ద సీ వరకు వెళ్ళి ఆడుకోవచ్చు. అవి షాలో బీచెస్, మంచిగా మనం వెళ్ళి కూర్చొని ఆడుకొని చేయటానికి. బట్ ఈ షిప్ ఉన్న బీచ్ చూస్తున్నారు కదా, ఇది టూ మచ్ వేవీ బీచ్ అనమాట. ఎక్కువ వేవ్స్ వస్తూ ఉంటాయి. దీనిలో ఎక్కువసేపు ఆడుకోలేము. మహా అయితే 2-3 లోతుల వరకు మాత్రమే వెళ్ళగలం. డేంజరస్ ఉంటుంది అనమాట. బట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము వాక్ చేస్తున్న పాత్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. బట్ ఆబ్వియస్గా బీచెస్ అంటే హ్యూమిడ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మేము వెళ్ళింది ఫుల్ సన్లో అనమాట. సో బాగా హ్యూమిడ్గా అనిపించింది. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి కార్పస్ క్రిస్టీలో, లైక్ మ్యూజియం అని అవి ఇవి. మేమున్న టైంలో బేసిక్గా మేము కొద్దిగా రిలాక్స్ అవుదామన్నట్టు వెళ్ళాము. ఇంకా బీచ్లో ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత థర్డ్ డే ఇస్ లైక్ మన ట్రావెల్ బ్యాక్ డే అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేసే రోజు అక్కడ ఒక బిగ్ ట్రీ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. చూస్తున్నారా, ఇక్కడ ఇదంతా పెద్ద పెద్ద ట్రీస్ అనమాట. చెట్లు మాన్లు అయిపోయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సరదాగా ఒక 4-5 క్లిప్స్ తీసుకున్నాం అన్నమాట. ఆ చెట్లు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయంట. సో వాటి గురించి అంతా అక్కడ రాసేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి స్టేట్ పార్క్ అని చెప్పి ఉండింది. సో లోపలే కార్లోనే వెళ్ళిపోవచ్చు. చూసారా, మొత్తం ఆ బీచ్లోనే డ్రైవ్ చేసుకుంటూ ఆ స్టేట్ పార్క్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ చూస్తున్నారా మేము నడుస్తున్నాం కదా, పెద్ద వంతెన లాగా ఉంది. ఇదే స్టేట్ పార్క్. ఇక్కడ ఏంటంటే
వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్తో ఈ పార్క్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా మొత్తం ఫ్యామిలీకి కలిపి $25 ఉండింది ఇది ఫేర్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ ఈ పెద్ద పెద్ద వంతెన ఉంది కదా, సో ఇది మిడ్ ఆఫ్ ద సీలో ఉంది. సో దానిలో నడుచుకుంటూ వెళ్తే మనకి మొత్తం సీ కనపడిపోతుంది అనమాట. చూడండి, మేము నడుస్తూ వెళ్ళాం కదా అక్కడ. అండ్ మోర్ ఓవర్ మెయిన్గా ఏంటంటే చాలామంది చక్కగా సెటప్ వేసుకొని వచ్చి ఈ వంతెనల మీద కూర్చొని ఫిషింగ్ చేసుకుంటుంటారు. వాళ్ళు మొత్తం ఫిషింగ్ కిట్ అంతా పట్టుకొచ్చుకుంటారు. ఆ ఫిషింగ్ కిట్ తోటి చిన్న చిన్న గ్యాలాలు వేసుకుంటూ ఫిషింగ్ చేసుకుంటారనమాట. అలాగే పెద్ద పెద్ద ట్రక్స్లో వస్తారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఈ స్టేట్ పార్క్లోనే ఆ ట్రక్ క్లీనింగ్ స్టేషన్స్ అని అట్లా మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడే ఉంటూ ఇలా చిల్ అవుతూ ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇట్స్ లైక్ బీచ్లో ఎంజాయ్ చేసేవాళ్ళు, హోటల్స్లో ఎంజాయ్ చేసేవాళ్ళు, అలాగే ఇట్లా ఊరికనే ఫిషింగ్ కోసం సరదాగా అలా కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు, అలా ఎవరికి నచ్చింది వాళ్ళు అలా యాక్టివిటీ చేసుకుంటుంటారు. బేసిక్గా అమెరికాలో హాలిడేస్ రావడం చాలా తక్కువ అండి, మన ఇండియాలో వచ్చినన్ని రావు. సో అందుకని ఒక్క హాలిడే వచ్చినా కూడా, కానీ ఒక గుడ్ పార్ట్ ఏంటంటే ఆ హాలిడే ఈదర్ మండేనో ఫ్రైడేనో అంటే 3 days వచ్చేలాగా ఇస్తారనమాట. సో అట్లా 3 days వచ్చిందంటే ఎవ్వరు ఇళ్ళల్లో ఉండరు. చక్కగా ఇంకా వెదర్కి బట్టి ఇండోర్ అయితే ఇండోర్, అవుట్డోర్ అయితే అవుట్డోర్, అప్పుడు వెదర్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి అందరూ ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. ఇదండి మా ఫ్యామిలీ ట్రిప్ కార్పస్ క్రిస్టీ అని, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్. వీడియో నచ్చితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.